చేస్తారమ్మా? ఏం చేస్తారే, పొయ్యి దారిలో పొయ్యి వచ్చే దారిలో వస్తే నీ ఎంత ఎవరు చూస్తారే? వాళ్ళు ఏదో అన్నుంటావు, వాళ్ళు ఎంత పడ్డారు. అమ్మా నేనేం అనలేదమ్మా. ఏమైంది అమ్మా, నేను అలా భజండి వస్తుంటే ఆ పూల కొట్టను పిలిచి నిన్ను అడిగారమ్మా. పూల కొట్టాన్ని నన్ను అడిగారమ్మా. ఎంత మంచిగా ఉండేవాడు ఆ రోజుల్లో. నేను గుళ్ళో నాట్యానికి వెళ్తున్నప్పుడు ఇంత గజమాలను వేసేవాడు స్వామికి. ఒక్కసారి నా నాట్యం చూశాడు. మొన్న అక్కడికి మాలలు అమ్మేసి మూరలు అమ్ముకుంటాడు అక్కడ. అవునా అమ్మా? అమ్మా మరి ఆ బట్టల షాప్ అయిన కూడా నిన్నే అడిగారమ్మా? అడకేం చేస్తాడమ్మా, తాను 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 కోస్తా వ్యాపారాలు చేశాడు. ఒక్క చీర తెచ్చాడు. మొన్న అక్కడ రుమాలు అమ్ముకుంటున్నాడు ఆ బస్ స్టాండ్. అవునా అమ్మా? అమ్మా మరి ఆ స్వీట్ షాప్ అయిన కూడా నిన్నే అడిగారే? జిలేబీలు వేస్తున్నాడా, ముండా కొడుకు పకోడీలు అమ్ముకుంటున్నాడా? అమ్మ జిలేబీ పకోడీ రెండు ఉన్నాయమ్మా పక్క పక్కనే. అమ్మా నేను అలా బజార్ని వస్తుంటే ఎవరేనమ్మా నల్లగా తాడు డబ్బాలు ఉన్నారమ్మా? వచ్చి మన గుమ్మ ముందు నుంచున్నారే. అమ్మా ఆయన నన్ను పిలిచి చిత్ర చిత్ర మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అక్క ఏం చేస్తుందని ఆయన అడిగారమ్మా. నేనేం చెప్పానంటే, శెట్టి గారు మీరు మా ఇంటికి వస్తున్నారని మా అమ్మ అలా పెడగుములు కూర్చొని మల్లెపూలు మాల కడుతుంది. మా అక్కయ్య మీకోసమనండి మేడగదిలో ముస్తాబవుతుందని చెప్పానమ్మా. సత్యాన్ని నేను బోర్ల పడుకుందని చెప్పపోయినావు, సిగ్గు లేకపోతే. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అక్కనైతే ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఇప్పటిదాకా మీకోసమే వీధి వాకిట్లో కంట్లో ఒత్తులు వేసుకుని నిలబడి ఇప్పుడే లోపలికి వెళ్ళింది, మీరు వచ్చారండి. సిగ్గు లేకపోతే మా తల్లి మా చింతామణి ఏమిటమ్మా అన్నం తిన్నా నీరసంగా ఉన్నావు? పొద్దున్న తెలియదే. సుబ్బారావు గారు మన వీధి వాకిట్లోకి వచ్చాడు, బయట నిలబడ్డాడు. అమ్మా ఆయన ఏ పని మీద వచ్చాడో మనకెందుకే? ఏ పని మీద వచ్చాడో దీనికి చెప్పాడే. అమ్మా నువ్వేంటనే చెప్పమ్మా, కానీ ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయనమ్మా. ఏం మాట్లాడి ఇది పాడు వృత్తి ఏంటమ్మా? మన వృత్తి మనం చేసుకుంటున్నాం కానీ ఇది పాడు వృత్తి ఏంటమ్మా? పెళ్ళాలు పక్కలోకి రానిపోతే ఈ ముండా కొడుకులు ఊరి మీద పడి ఊరిని ఎక్కడ నాశనం చేస్తారో అని మనం తయారయ్యాము. మనకింత వెలగట్టి వెలయాడు అని మన మొహాన్ని రాశారమ్మా. మనం లేకపోతే ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు నాశనం అయిపోయామమ్మా, ఎన్ని కాపురాలు నాశనం అయిపోయాయి. అమ్మా ఉన్నట్టు అట్లా మాట్లాడుతున్నా? అమ్మా ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటానమ్మా, నా మాట వింటూ ధ్యానించుకోమ్మా. నేను మాత్రం కాదన్నానా? నీ మనసంతా కృష్ణుడికి అప్పచెప్పు. ఈ ఊళ్ళో కృష్ణుడు నాకు అప్పచెప్పు. అసలు ఆయన చూసుకుంటాడు, మిగిలింది నేను చూసుకుంటాను. సిగ్గు లేకపోతే సరే రంగా 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 అంటే సొమ్ములు రాలుతాయితే ఇదేమి పిచ్చే దీనికి? భోగం దానికి భక్తి, బ్రాహ్మడికి నత్తి, రాజకీయ నాయకుడికి ఒకే పార్టీ మీద అనురక్తి ఉంటే వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం నీ అసలు కన్న తల్లివేనా? కన్న బిడ్డకు చెప్పవలసిన మాట లేదా? ఇది కన్న తల్లిని కాబట్టి చెప్తున్నాడే అమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీ అసలు నన్ను కన్నావా కొన్నావా? నీతిగా బతికేవాడి కంటే పచ్చలో మంచాలు వేసేవాడికి ఎక్కువ విలువ ఉందమ్మా ఈ రోజు. అమ్మా చిత్ర మీ అక్క నా మాట వినట్లేదమ్మా. పగలుగా రాత్రిగా కష్టపడి కాళ్ళు ఆడిచి నాట్యం ఆడి కొంపలు ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా. మీ అక్క నా మాట వినట్లేదమ్మా. నేను నీలోనో గొయ్యిలో పని చేస్తానే అమ్మా. మనసంతా కృష్ణుడి మీద లయం చేశావా? చెయ్యమ్మా, నేనేం కాదని లేదమ్మా, చెయ్యి. కృష్ణ భక్తులకి మనకు తేడా లేదమ్మా. కృష్ణ భక్తుల చేతుల్లో చిరతలు ఉంటాయి, మన చేతుల్లో తాళాలు ఉంటాయి. కృష్ణ భక్తులు నామాలు పెట్టుకుంటారు, మనం ఊళ్ళో వాళ్ళకి నామాలు పెడతాం. కృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు, మనము కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాం. కృష్ణ భక్తులు ఒంటికి సుగంధాలు పూసుకుంటారు, మనము ఒంటికి సుగంధాలు పూసుకుంటాం. కాకపోతే తేడా ఒకటి, కృష్ణ భక్తులదేమో భక్తి, మనదేమో రక్తి. ఒక్కటే తేడా. అమ్మా నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. అమ్మా చిత్ర, వచ్చేవాడు వ్యాపారస్తుడు, కాస్త నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో తెలియదు కానీ తెల్లటి పక్కేసి ఉంచాం. ఏమిటి ఏమైందంటే
నువ్వే నన్ను పక్కలేమంటావా? నేను అలా బజార్కి ఆడుకుంటూ వెళ్ళినప్పుడు చిత్ర పక్కలేస్తుంది అని వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. చిత్ర పక్కలేస్తుందని ఏడిపిస్తున్నారని బాధపడుతున్నాను. అమ్మా, పదవుల కోసం పక్కలేయటం కంటే కడుపు నింపుకోవడం కోసం పక్కలేయడంలో తప్పు లేదమ్మా. వచ్చేవాడు సొమ్ములు ఉన్నవాడు మొహం పక్కన